నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే కనుక మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మన లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అయితే చాలా రకాల టెక్నిక్స్ చెప్తూ వస్తున్నారు. సో రేపు వచ్చేసి పౌర్ణమి మ్యామ్. పౌర్ణమి అంటే కనుక ఫుల్ మూన్ చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. సో ఆ రోజుని ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో ఏది వాడుకోవచ్చు అంటారు, ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు, ఒకసారి చెప్తారా? షూర్ స్వప్న. మనము ఈ ఫస్ట్ మే వస్తుంది కాబట్టి నేను 555 టెక్నిక్ చెప్తాను. 555 అనొచ్చా, లేకపోతే 555 అని అనాలంటారా? 555 అనొచ్చు, 555 టెక్నిక్ అనొచ్చు. సో ఇది మొత్తం అర్థం చేసుకుని మీరు ఫస్ట్ మే నుంచి మొదలెట్టి దీనితో మీరు అనుకున్న గోల్ని ఎలాగైనా కంప్లీట్ చేయగలుగుతారు. గుర్తుందా? గతంలో వచ్చేసి మనం 777 చెప్పాము ఇలాకి. అది చాలా మంది ఫాలో అయ్యారు, ఎంతో మంది కామెంట్ చేశారు కూడా, ఈ టెక్నిక్ మేము చేసాము, మాకు వర్కౌట్ అయింది అని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి మనం 555 టెక్నిక్ చెప్పబోతున్నాం. అవును, చెప్పండి మ్యామ్. సో వర్కౌట్ అయ్యింది అన్నారు, నేను కూడా చేశాను. సో నేను మీకు చూపించాను. చెప్పారు, చెప్పండి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి మ్యామ్. నేను జస్ట్ ఆ రోజు నుంచి 7 days రాశాను. ఆ తర్వాత డెడ్ లైన్ అయితే పెట్టుకోలేదు, ఈ రోజే అవ్వాలి అనేసి ఏం పెట్టుకోలేదు. జస్ట్ యూనివర్స్ ని డిలైట్ చేయమన్నాను, సర్ప్రైజ్ ఇవ్వమన్నాను. సో మీరు అన్నట్టు నాకు ఏప్రిల్లో మంచి మ్యాక్ న్యూ వర్షన్ ల్యాప్టాప్ గాట్ గిఫ్టెడ్. సో ఇది మిరాకిల్ అంటే. సో ఎలా వస్తుంది, ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది మనం యూనివర్స్ కి వదిలేస్తే, మన పని ఏంటి అంటే మనము ఏం కావాలి అనే దాని మీద క్లారిటీ అనేది దృష్టి పెట్టాలి, ఎండ్ రిజల్ట్ మీద దృష్టి పెట్టాలి స్వప్న. సో అందుకే ఇది చాలా ఈజీ అంటాను. ఎందుకంటే నువ్వు ఏమీ కొత్తగా ఏమీ సృష్టించక్కర్లేదు, నువ్వు సృష్టించాలి అనుకున్నది ఏంటి అనేది తెలిస్తే చాలు. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఏంటి అంటే 555 టెక్నిక్లో నీకేం కావాలి అనే దాని మీద నీకు క్లారిటీ అనేది ఉండాలి. అయితే ఈరోజు నేను రాసేది అంటే మీతో పాటు నేను రాస్తాను కాబట్టి నేను రాసేది నాకు 10 లక్షల రూపాయలు ప్రతి నెల శాలరీ కింద వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఒక అఫర్మేషన్ ని రాయాలనుకుంటున్నాను. సో ఇది రాసేటప్పుడు ఎలా రాయాలి, ఇలాంటి ఒక అఫర్మేషన్ ని అంటే ఎప్పుడైనా అఫర్మేషన్ రాసేటప్పుడు మీరు అన్నారు కదా, అఫర్మేషన్ అన్న ఒక మంత్రం లాంటిదే. సో అది చదివేటప్పుడు ఎంతో శ్రద్ధతో రాస్తాము, నమ్మకంతో రాస్తాం కాబట్టి అదే విధంగా ఈ అఫర్మేషన్ని రాసేటప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి, వర్తమానంలో ఉండాలి. ఆ తర్వాత మీరు అది అయిపోయినట్టు ఫీల్ అవ్వాలి. తర్వాత అందులో చాలా చిన్నగా ఉండాలి, పెద్ద పెద్ద సెంటెన్సెస్ రాయొద్దు. పెద్దగా రాస్తే అది త్వరగా మనం డైవర్ట్ అయిపోతాం. కాబట్టి ఒక అఫర్మేషన్ని రాయండి. నాకు ల్యాప్టాప్ ఇచ్చినందుకు యూనివర్స్ కి కృతజ్ఞతలు, ఇలా రాసినా సరిపోతుంది. సో ఇలా మీరు రాయడము ఫస్ట్ స్టెప్. అంటే ఏం కావాలి అనే దాని మీద ఈరోజు మీరు కొంచెం క్లారిటీ తీసుకొచ్చేసేయండి. నాకు ఇది కావాలి అనుకుంటున్నాను అంటే ఒక్క గోల్ పెట్టుకోండి. ఎప్పుడైనా ఒక్క దాని మీద దృష్టి పెడితే అది త్వరగా అయిపోతుంది. ఎండ్ రిజల్ట్ మీద దృష్టి పెట్టండి. ఫోకస్, ఎండ్ రిజల్ట్, ఈ రెండే ఫస్ట్ స్టెప్లో కావాల్సింది మనకు. ఆ తర్వాత స్వప్న చేసేది ఏంటి అంటే, రేపు 1 మే పౌర్ణమి రోజు మీరు 5 o'clock తర్వాత, ఆఫ్టర్ 5 o'clock ఏ టైం అయినా మీరు నేను అన్నది గుర్తు పెట్టుకున్నారు అంటే ఇంపార్టెంట్. ఈ రోజు మీరు అంటే ఆ 1 మేన 5 o'clock తర్వాత ఒక 7 o'clockకి నేను రాయాలనుకుంటున్నాను నా అఫర్మేషన్ అనుకోండి. దానిని మీరు 5 రోజులు కంటిన్యూస్గా రాయాలి. 5 days రాయాలి. వన్ టైమ్ ఎన్నిసార్లు రాయాలి? 5 times? ఈసారి మీరు 55 times రాయాలి. ఓకే, ఈ ఒకే ఎఫర్మేషన్ ని రామకోటి రాసినట్టు 55 times రాయమంటారు. అంటే ఒక పేపర్లోనో బుక్లో నోట్ బుక్లోనన్నా రాయచ్చు, పేపర్లోనన్నా రాయచ్చు. మీరు ఫస్ట్ డే రాశారు, నేను 7 o'clockకి రాశాను అనుకోండి. ఈవినింగ్ ఎందుకు అంటే మనం మూన్ ఎనర్జీని వాడుతున్నాం కాబట్టి మీరు 7 o'clockకి నేను 7 o'clockకి రాస్తున్నాను అనుకుంటే ఈ రోజు నేను 7 o'clockకి రాస్తే రేపు కూడా నేను 7 o'clockకి రాయాలి. మళ్ళీ అలా 5 days రాయాలి. రాసేటప్పుడు నేను అన్నట్టు నమ్మకంతో రాయాలి,
ఇది అయిపోయినట్టు మీరు అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు, అవును. ఆ సంతోషంతో రాయాలి. అంటే డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఆ టైం దొరుకుతుంది అంటేనే కూర్చోండి. ఒక 15 minutesలో అయిపోతుంది స్వప్న. అంతే. 55 times 55 సార్లు రాయాలి. రాసేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఉండాలి. Okay. ఇది నాకు ఆల్రెడీ ఉంది అనే ఆ ఫీల్తో రాయండి. అంతే. రాసిన తర్వాత మీరు ఒక్కసారి విజువలైజ్ చేయండి ఒక 5 నిమిషాలు, ఇది అయిపోయినట్టు. సో ఈ 55 times రాస్తున్నప్పుడు కూడా మీరు ఒక 15 minutes రాస్తున్నప్పుడు కూడా ఫీల్ అవుతూ రాయాలి. ఆ తర్వాత కూడా మీరు ఇది వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే ఎలా విశ్వానికి మీరు కృతజ్ఞతలు చెప్తారు ఆ ఫీలింగ్తోనే హ్యాపీతో రాయండి. ఎందుకంటే ఎప్పుడైనా మేనిఫెస్ట్ చేయాలి అంటే హ్యాపీనెస్ అనేది ఉండాలి, జాయ్ అనేది ఉండాలి, ఆ ఫీల్ అనేది ఉండాలి. ఆ ఫీల్ తోటే మీరు కనెక్ట్ అవుతారు కాబట్టి అది రాయండి. May 1st నుంచి May 5th వరకు రాయాలి. ఓకే. అయితే మధ్యలో బ్రేక్ ఉండకూడదు, అది చాలా ఇంపార్టెంట్. 5th వరకు రాయాల్సిందే. ఓకే. అంటే May 1st ఈ రిచువల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్గా ఏవైనా ఉంటుందా మ్యామ్? అంటే ఆ రోజున ఏమైనా పర్టికులర్ టైం కానీ లేకపోతే డైరెక్షన్ కూర్చోవటం కానీ ఏదైనా ఇవన్నీ ఉంటాయంటారు? అబ్సల్యూట్లీ స్వప్న. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు అంటే ఇది మీకు ఇంపార్టెంట్ అయితేనే చేస్తారు, అంతే రైట్? లేకపోతే చెయ్యం కదా. అదే విధంగా మీకు ఈ గోల్ చాలా ఇంపార్టెంట్, ఇది అవ్వాలి అనుకున్న వాళ్ళే ఇది చేయగలుగుతారు. సో ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఎట్లా అంటే 5 o'clock తర్వాత, ఈవినింగ్ 5 o'clock తర్వాత మీరు ఏ టైం అన్నా మీరు ఫిక్స్ చేసుకోండి. దట్ ఈస్ అప్ టు యూ. ఎందుకంటే మూన్ ఎనర్జీ అప్పుడు వర్క్ అవుతుంది. ఆ తర్వాత మీరు యూజువల్గా ఈస్ట్ ఫేసింగ్, తూర్పు దిక్కున కూర్చొని మనం చేస్తే దానికి ఒక ఫలితం ఉంటుంది అంటారు. కాబట్టి మీరు ఆ ప్లేస్లో కూర్చోడానికి చూడండి, రిలాక్స్గా ఉండాలి. సో ఇలా మీరు ఈ పద్ధతిని మీరు ఫాలో అవుతూ మీ ఇంటెన్షన్ని, మీ ఉద్దేశాన్ని మీరు రాస్తూ మీరు ఈ అఫర్మేషన్ రాసారంటే షార్ట్గా సప్న మీరు చూస్తారు కామెంట్ బాక్స్లో వస్తుంది 5 days తర్వాత ఇది అయిపోయింది అంటే. నేను ఎప్పుడు అంటాను 24 hours కూడా అయిపోవచ్చు. సో మీరు జస్ట్ విత్తనం వేసి పెట్టండి, ఆ తర్వాత ఆ మొక్క ఎలాగైనా పెరుగుతుంది. కాబట్టి మీరు అనుకున్న కోరికని తీర్చడానికి ఈ 5-5 టెక్నిక్ అనేది షార్ట్గా పనిచేస్తుంది. ఇది ప్రూవెన్ టెక్నిక్, సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్. పేపర్ అది ఏం చేయాలి మ్యామ్, బుక్ కానీ? షూర్. ఇది ఎప్పుడైనా మనము ఏదైనా సంపాదించాము అంటే ఇప్పుడు మనం అనుకున్నది వచ్చింది అంటే మనం దాన్ని ఒక మంచి అమూల్యమైన ఒక పెట్టుకోవచ్చు, ట్రెజర్గా తీసుకోవచ్చు. కాబట్టి మీరు దాన్ని, అది నోట్బుక్ ఎలాగో వాడతారు కాబట్టి నోట్బుక్గా వాడండి, లేదా ఆ పేపర్ని మీ దగ్గర ఉంచండి. సో యూ కెన్ కీప్ ఇట్, మీ దగ్గరే ఉంచవచ్చు, దాచుకోవచ్చు, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా మన దగ్గర అంతే. ఓకే మ్యామ్. సో విన్నారు కదా మేడం చెప్పినట్లు ఈ 5 days అఫర్మేషన్ టెక్నిక్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ 555 అనేది మీకు ఎలా వర్కౌట్ అయింది, మీరు కావాల్సిన అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎగ్జాంపుల్కి గోల్డ్ అవనియండి, లేకపోతే ల్యాప్టాప్ కానీ, లేకపోతే మీ శాలరీ హైక్ కానీ, ఈ విషయాలు జరిగినాయో లేవో కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.